మనుషులు. సో ఏమనిపిస్తుంది ఆ టైంలో మన భాషను చూసి ఎగతాళి చేసేవాళ్ళు? ఇప్పుడేం లేదు అది. నాకు తెలిసి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మన భాష అన్నిటికీ ఒక ఇప్పుడు మంచి ఇప్పుడు సినిమాలో కూడా మంచి మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా. మొదట్లో నాకు ఒక అనుభవం మీరు మంచిగా గుర్తించారు. గతంలో అంటే అప్పుడు తెలంగాణ రాలే ఇవన్నీ ఏం లేవు. సరే అట్లని చెప్పి నేను ఆంధ్రలో కూడా తక్కువ చేయను. నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరు కలిసి ఉంటాం. మామూలుగా నా ఫ్రెండ్స్ మేము అందరు రూమ్లో ఉన్నప్పుడు ఇట్లా మనం మాట్లాడతాం కదా. మా ఏరియాలో ఏమంటాం, మా కరీంనగర్ ఏరియాలో ఇట్లా మీరు ఒక విషయం చెప్పగానే నాకు ఎరికే అంటాం. ఇట్లా అవును, నాకు తెలిసే అనకుండా నాకు ఎరికే అంటాం. అవును, ఎరికేందిరా ఎరికే ఎంత ఎరికలలో లెక్క ఇట్లా అంటే ఒక మనల్ని ఒక చీప్గా అది ఏం పదము అంత అడవులకెళ్ళి వచ్చినావా ఏంది అని ఇట్లా మాట్లాడేటోళ్ళు. మాట్లాడితే ఎదిరించే కాడికి ఎదిరించి ఉంటుంది. కొన్ని సందర్భం పదే సరికి మనకు కూడా లోపల బాధ అనిపిస్తుంది కదా. నాకన్నా పెద్ద వయసులో పెద్దవాళ్ళు అనేసరికి కూడా అట్లా ఎన్నో అవమానాలు ఉండే. వాస్తవానికి తెలంగాణ రావడం వల్ల మన భాష గుర్తింపు అద్భుతంగా వచ్చింది. అసలు ఇప్పుడు ఇక తెలంగాణ యాస లేని సినిమా చూపించండి నాకు ఏదైనా సినిమా ఉందా? బల్గం సినిమా అయితే ఏమన్నా అసలు ప్రతి సినిమా నువ్వు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలో కూడా వాళ్ళ తెలంగాణ యాస మాట్లాడుతున్నారు. అవి దేవరకొండ కానీ ఇంకా అంటే ఆంధ్ర హీరోలు కూడా చాలా మంది కూడా తెలంగాణ స్లాంగ్ కావాలని రాపించుకుంటున్నారు. స్క్రిప్ట్ రైటర్ ప్యారడైజ్ సినిమా కూడా తెలంగాణ యాసలనే రాబోతుంది కదా, దసరా సినిమా. అందుకే తెలంగాణ పాట తెలంగాణ డైలాగు లేనిది ఇవాళ సినిమా వస్తలేదు. అంటే ఇవాళ సక్సెస్ మంత్రం అయిపోయింది తెలంగాణ యాస. సూపర్, ఫైనల్ అయితే గుర్తించారు మన తెలంగాణ యాస. నాకు కూడా ఒక్కొక్కసారి మన తెలంగాణలో నువ్వు అని వస్తుంటుంది ఒక్కొక్కసారి. అవును, ఎంత రాంగ్ అంటే అసలు ఒకసారి నన్ను తిట్టారు తెలుసా, మీరు అనాలంట. కానీ మన ఏంటంటే హక్కు ఉంటుంది. మన ఇప్పుడు తెలంగాణ ప్రేమ ఎట్లుంటుంది అంటే అన్నం తింటారా అని అడగం, ఏ అన్నం తినవాయా అంటారు. అవును, అంటే అది ప్రేమనే కాదు, షార్ప్ ఉంటావు ఏదైనా. అరే నువ్వులో ఇంత బ్యాడ్ కూడా ఉందా నాకు తెలియదు. మన మాట కరుకుంటుంది, మనసు చెరుకుంటుంది. మనది మన కల్చర్ అది, అంతే. ఇక అది కొట్టినట్టే ఉంటుంది మాట. కానీ కల్చర్ అట్లుంటుంది కానీ ప్రేమ కూడా ఓపెన్ గా ఉంటుంది. అందుకే ఏమన్నా మాట కరుకు మనసు చెరుకుంటుంది అట్లా. సూపర్ చెప్పిరన్నా, సూపర్. అండ్ మీరు ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు. సో మీకు తగిన గుర్తింపు వచ్చిందా? గవర్నమెంట్ ఏమైనా గుర్తించిందా మిమ్మల్ని? పర్లేదు, గుర్తించిందంటే గుర్తించింది. ఇంకా గుర్తించడానికి కూడా అవకాశం ఉంది. గుర్తించాలి అంటే నేనే కాకుండా నాలాంటి సీనియర్స్ ఇంకొందరు మస్తు మంది గుర్తించాలి. ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ సాంస్కృతిక వైభవాన్ని వెలిగిస్తేనే బాగుంటుంది. కల్చరల్ రంగాన్ని మంచిగా వాళ్ళ ప్రభుత్వాలకు వాడుకోవాలి, వీళ్ళ జీవితాలను కూడా చూడాలి కొంచెం. సో ఇంతసేపు మాట్లాడేది కదా మా ఆడియన్స్ కోసం ఒక మీకు ఇష్టమైన పాటనా? అన్ని ఇష్టమైనవి. కళాకారుడు గురించి ఒక పాట ఉంటుంది, పాడతా. కలము కాగితము పట్టుకొని కొత్త పాటకై గట్టుకొని డప్పు సంకన మోసుకొని గోసి గొంగడి వేసుకొని ఇల్లు మరిసి పిల్లలిడిసి పాట రోకుల వడిపోతివి. సీకటేలా నువ్వు సీకటేలా కొస్తావా నిరో పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కొరిగి ఎదిరి చూస్తిరో నా కళ్ళ నా కంటదారలు కాలువలాయరో. పెద్ద పెద్దోళ్ళంతా పరిచయం ఉంటారు, మీద సేతులేసి పలకరిస్తుంటారు. పని ఉంటే కార్లల్లా దోలుకపోతారు, అయినంక ఆడనే ఇడిసిపోతారు. చప్పట్లతోనే గొంతు దడుపుకొని కేకలతో ఆకళ్ళు తీర్చుకుంటావు. పొగిడిండ్రంటే గోంత పొగిడిండ్రంటే నీ కడుపు నిండిపోతుందో. పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కొరిగి ఎదురు చూస్తున్నారు. పాటగాడ ఆటగాడ ఒడువని గోసల వేటగాడ. ఒక కళాకారుడి భార్య వీడేమో సమాజం కోసం బయటకు వెళ్తూ ఉంటాడు, ఇంటికాడ పట్టించుకోడు. ఇంటికాడ భార్య ఎదురు చూపులు ఎట్లా ఉంటాయి అనేది ఈ పాట మా ఎంవి మ్యూజిక్లో తీసినాం. ఈ పాట చాలా చక్కగా ఉంది, అసలు ఎక్స్ప్లెయిన్ అసలు చాలా మంది ఎమోషనల్ కూడా అవుతారు. మీరు పాడుతున్న చాలా మంది ఎమోషనల్ అయినారు. మా కళాకారులు కూడా రసమయ్య అన్న కావచ్చు, గద్దర్ అన్న కావచ్చు, మన బోలే అన్న అయితే స్టిల్ మన అన్న అయితే స్టిల్ ఇప్పటికే ఏడ్చాడు. ఆ పాట టాపిక్ వస్తే ఏడ్చాడు. మొన్న ఒక స్టూడియోకి పోయినాం, నాకు ఫోన్లో అభినందించాడు ఆల్రెడీ. మన స్టూడియోకి పోతే ఈ పాట ఎంత బాగా పాడినామని అనుకుంటే ఏడుస్తుండే ఇట్లా కళ్ళ ముందర. అబ్బా ఎంత కనెక్ట్ అవుతుంది. ప్రతి కళాకారుడికి వాళ్ళ జీవితాన్ని రాసినానట ఆ పాటలో. ఓకే, బాగుంటుంది పాట కూడా. అందరు కల్వశం లేని మనుషులు అందరు చాలా మంది విమలక్క కాడికి వెళ్ళి అందరూ అభినందించారు ఈ పాట. పెద్ద పెద్ద కళాకారులు. అప్పుడు అందశ్రీ అని ఉండే, ఆయన కూడా
ప్రతి ఒక్కరు సుద్దాల అశోక్ తేజ్ సార్, మా సార్, మా గురువు గారు. చాలా మంది శిష్యులు ఉన్నారు కదా అసలు. నాకు అంటే మల్లిక్ తేజ్ చివర అశోక్ తేజ్ అదే అంతే. ఓకే సూపర్. అశోక్ తేజ్ గారి స్ఫూర్తి వల్లనే నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్. ఓకే తనే తీసుకొచ్చిండు నన్ను ఇక్కడికి. ఓకే సూపర్ అన్న. అండ్ మీది కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్. ఎస్, సో మీ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి కాల్లోకి తీసుకుంటారా? తప్పకుండా. ఆయన కష్టం ఈ పాటలో బాగుంది కదా. ఎర్ర టెండలో పండు మిర్చిలో అన్నట్టే లేదు. ఎండల మిరపకాయల దగ్గర మళ్ళీ ఎండలు. నిజంగా అది రియల్ మిరపకాయలేనా లేకపోతే? రియల్ కొన్నాం అన్ని కొన్నాం మిరపకాయలు. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళ మిరపకాయలు తొక్కుంటారు, వాళ్ళు తొక్కి మళ్ళీ ఖరాబ్ చేస్తే వాళ్ళు తిడతారు కదా, అందుకే కొనుక్కున్నాం మేమే. నిజంగా ఒక సినిమా సెట్ వేసినట్టు వేసిరు అన్న పాట. ఆ, సెట్టా లేకపోతే అది రియల్ లొకేషన్? అంతా అక్కడ ఉన్నటువంటి లొకేషన్లో మేము అన్ని ప్రాపర్టీ అంతా సెట్ చేసుకున్నాం. కొండగట్టులో ఒకటి ఉంటుంది, ఒక స్టూడియో, హన్సీ స్టూడియో అని, ఓ డాక్టర్ మహేష్ రెడ్డి అని ఒక ఫోక్ స్టూడియో ఉంది ఒకటి. అక్కడ ఇండస్ట్రీ క్రియేట్ చేసుకున్నాడు మొత్తానికి. ఫోక్ పెద్ద ఇండస్ట్రీ భయ్యా. ఫోక్ ఒక మూవీకి ధీటుగా అయింది ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ. అందుకే నేను ఫోక్ ఇండస్ట్రీకి గద్దర్ అవార్డు లీనరీ అయ్యా అని ముత్తుకుంటున్నా, అందుకని బతిలాడుకుంటున్నా. అసలు తమ్ముడు నమస్కారం. షూట్లో ఉన్నావా? ఓకే, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, మన పాట గురించి ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. ఒకసారి మనోళ్ళు నీతో మాట్లాడతారు మన పాట గురించి. శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్. అన్నా నమస్తే. నమస్తే అన్న. బాగున్నా. మీ చూపే బంగారం అయిపోయిందిగా. మీ చూపు కోసం ఎదురు చూస్తున్నాం, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా మీరు చాలా బిజీ అయిపోయారు, చాలా సాంగ్స్ కూడా ఎట్టు కొడుతున్నారు. ఓ మా స్టూడియోలోనే కాదు, బయట కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. శేఖర్ వైరస్ ఇంటర్వ్యూ చేయి, శేఖర్ వైరస్ ఇంటర్వ్యూ చేయి అని. నిజమా? సీరియస్లీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడాలన్న, ఆల్రెడీ కష్టపడుతున్నారు. మనకు అలా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా కష్టపడాలనిపిస్తుంది. ఓకే ఓకే. అండ్ గున్న సిన్నదే పాటలో చాలా కష్టపడ్డారు. ఎర్రటి ఎండలా పండు మిర్చా ఎర్రటి మిర్చిలా కష్టపడ్డారు. ఎట్లా అనిపిస్తుంది సాంగ్? చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అన్న. కష్టం అనిపించాలి యాక్చువల్లీ ఆ పాట గురించి. అంటే చేసాం అంటే మిర్చిలు, ఇప్పుడు అంతా మిర్చిలు పెట్టి చేసాం కదా, అంత మిర్చిలు పెట్టి అవన్నీ పెట్టి చేసాం. అదంతా నాకంతా కష్టం అనిపించాలి ఎవరికి. అందరు టీమ్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసారు ఫుల్. ఓకే, ప్రతి ఒక్కరు స్టెప్స్ జూనియర్స్ గాంచి ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు సాంగ్. అందుకే చాలా బాగా వచ్చింది సాంగ్. స్టెప్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి అన్న. అసలు ప్రతి స్టెప్ ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అన్న థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో మల్లికన్న గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? మల్లికన్న ఫస్ట్ నాకు పాటకి అంటే నన్ను నమ్మి నాకు ఇచ్చింది కదా, ఫస్ట్